Hello everyone. So ఈ ప్రాబ్లం రీసెంట్గా 2019 ఎస్ఐ మెయిన్స్ లో వచ్చిన ప్రాబ్లం ఒకసారి చూడండి. ఒక పరీక్షలో స్కూల్ ఏ నుండి హాజరైన విద్యార్థులలో 70% అర్హత సాధించారు. స్కూల్ బిలో హాజరైన విద్యార్థులు ఏలో హాజరైన విద్యార్థుల కంటే 20% ఎక్కువ. స్కూల్ బిలో అర్హత పొందిన విద్యార్థులు స్కూల్ ఏలో అర్హత పొందిన విద్యార్థుల కంటే 50% ఎక్కువ. ఒకవేళ స్కూల్ బిలో అర్హత పొందిన విద్యార్థులు అక్కడే హాజరైన విద్యార్థులు ఎంత శాతం అని అడిగిండు. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇక్కడ ఓవరాల్ గా క్వశ్చన్ ని అబ్జర్వ్ చేస్తే ఆ రెండు స్కూల్స్ ఉన్నాయండి, స్కూల్ ఏ అండ్ స్కూల్ బి. ఓకేనా? రైట్. ఒక పరీక్షలో స్కూల్ ఏ నుండి హాజరైన విద్యార్థుల్లో 70% అర్హత సాధించారు. సో ఇక్కడ ఏమేమి ఉంది? హాజరు ఉంది అండ్ అర్హత కూడా ఉంది. సో స్కూల్ ఏలో ఎంత పర్సెంట్ అర్హత సాధించారంటే 70% అని చెప్పిండు. కానీ ఎంత మంది హాజరయ్యారో తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100% అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్, స్కూల్ బిలో హాజరైన విద్యార్థులు ఏలో హాజరైన వారి కంటే 20% ఎక్కువ. ఓకేనా? సో ఇక్కడి హాజరు గురించి చెప్తుండు, స్కూల్ బికి సంబంధించి హాజరు గురించి చెప్తుండు. స్కూల్ బికి సంబంధించి హాజరు ఎట్లుందట అంటే ఇక్కడ ఏదైతే ఆ హాజరుకి సంబంధించి వాల్యూ ఉందో దానికంటే 20 ఎక్కువనట. సో ఇక్కడ స్కూల్ ఏలో హాజరు 100 ఉంది, ఇక్కడ స్కూల్ బిలో హాజరు ఈ 100 కంటే 20 ఎక్కువ అన్నాడు కాబట్టి 120 అవుతుంది. నెక్స్ట్, స్కూల్ బిలో అర్హత పొందిన విద్యార్థులు స్కూల్ ఏలో అర్హత పొందిన విద్యార్థుల కంటే 50% ఎక్కువ. స్కూల్ బిలో అర్హత గురించి చెప్తుండు. అర్హత ఎట్లుందట స్కూల్ బిలో? ఏదైతే స్కూల్ ఏలో అర్హత ఉందో ఈ వాల్యూ కంటే 50% ఎక్కువ అని చెప్పిండు. మరి స్కూల్ ఏలో అర్హత ఎంత ఉందంటే 70. ఇందులో 50% ఎక్కువ అంటే 50% ఎక్కువ అంటే 150/100 అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ 0 0 అండ్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయితే ఆ 15 × 7 105. ఓకే, స్కూల్ ఏ కి సంబంధించి హాజరు అర్హత, స్కూల్ బి కి సంబంధించి హాజరు అర్హత. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఏమడిగిండో. ఒకవేళ స్కూల్ బిలో అర్హత పొందిన విద్యార్థులు అక్కడే హాజరైన విద్యార్థులలో ఎంత శాతం అన్నాడు. స్కూల్ బి గురించి చెప్తుండు. ఓకేనా? స్కూల్ బిలో అర్హత పొందిన విద్యార్థులట స్కూల్ బిలో అక్కడే హాజరైన విద్యార్థులలో ఎంత శాతం అని చెప్తుండు. సో హాజరులో అడిగింది కాబట్టి 120 డినామినేటర్, అర్హతకి సంబంధించి పర్సంటేజ్ అడిగింది కాబట్టి న్యూమరేటర్ లో అర్హతకి సంబంధించిన వాల్యూ. సో పర్సంటేజ్ లో కావాలి అంటుండే కాబట్టి ఇంటూ 100. నెక్స్ట్, ఇక్కడ ఉన్న 0 0 క్యాన్సల్, 2 తోని 5 టైమ్స్ క్యాన్సల్, 2 తోని 6 టైమ్స్ క్యాన్సల్, 3 తోని 2 టైమ్స్ క్యాన్సల్, 3 తోని 3 3s are 9, రిమైనింగ్ 15, 3 5s 35 × 5 175/2 అంటే 175 లో ఆఫే కదా, అంటే 87.5% అనేది సో మన ఆన్సర్.